అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఈ ఫ్లవర్ సెల్‌ని యూజ్ చేసి ఒక మంచి హెయిర్ క్లిప్ అయితే తయారు చేసి చూపిస్తాను, చూసేయండి. మనకి వచ్చేసి ఇప్పుడు ఈ ఫ్లవర్ సెల్స్ అనేవి బాగా ట్రెండ్ అయితే ఉన్నాయండి. ట్రెండింగ్‌లో ఉన్న ఫ్లవర్ సెల్స్ అన్నమాట ఇవి. చూడండి ఇలా ఉంటాయి. నేను ఇంతకు ముందు కూడా కొన్ని ఫ్లవర్ సెల్స్ యూజ్ చేసి మీకు హెయిర్ పిన్స్ కానియండి, అదే హెయిర్ క్లిప్స్ కానియండి, లేదు అంటే రబ్బర్ బ్యాండ్స్ కానియండి, ఇలా తయారు చేసి చూపించాననమాట. ఈ ఫ్లవర్ సెల్స్ అనేవి నేను ఇప్పుడే తీసుకోవటం అండి. అయితే దీంతోటి ఒక మంచి హెయిర్ క్లిప్ అయితే తయారు చేసి చూపిస్తాను, చూసేయండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మల్టీ కలర్ ఫ్లవర్ సెల్స్ అయితే తీసుకున్నాను. అలానే ఒక మంచి క్వాలిటీ హెయిర్ క్లిప్ అనమాట. హెయిర్ క్లిప్ అనేది కొంచెం చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుందండి తయారు చేసేటప్పుడు. ఇలాంటి ఒక బిగ్ సైజ్ హెయిర్ క్లిప్ అయితే తీసుకున్నానండి. అలానే మనకి వచ్చేసి మైక్రో బాల్స్ అనమాట. ఈ వీడియోలో అయితే మైక్రో బాల్స్ కూడా యూజ్ చేస్తున్నానండి. లేదు అంటే మీ దగ్గర షుగర్ బీట్స్ అలాంటివి ఏమైనా ఉన్నా, కట్ బీట్స్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏది ఉంటే అదేనండి. నేను ఏదైనా వీడియోలో ఇదే వాడతాను అంటే ఇదే వాడాలని కాదు. మన దగ్గర ఏది ఉంటే దానితోటి తయారు చేసుకోవచ్చు అనమాట. అలా నేను మైక్రో బాల్స్ తీసుకుంటున్నాను. అలానే క్లిప్ స్టోన్స్ అనమాట. మనకి క్లిప్ స్టోన్స్ వచ్చేసి 3mm ఇలా చిన్నవి ఉంటాయి. అలాగే ఇవి 5mm అనమాట. మనకి వచ్చేసి ఇవేమో 3mm అయితే ఇదేమో 5mm అండి. ఏదైనా తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఈరోజు వచ్చేసి ఈ 3mm అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. నేను అదే చెప్తున్నాను, మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అదే తయారు చేసుకోవాలి. మన దగ్గర ఉన్న వాటితోటే మనం తయారు చేసుకోవచ్చండి. ఇలా కొన్ని తీసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇవి మాత్రం ఓపెన్ చేసి వేసేటప్పుడు మాత్రమే ఇవి ఓపెన్ చేస్తానండి. లేకపోతే అవి ఇక పడ్డాయి కింద అంటే మనకు ఒక్కటి కూడా చేతికి అందవన్నమాట. తీయటం అయితే చాలా కష్టం అవుతుంది. అలానే నేను B7000 గ్లూ మాత్రమే యూజ్ చేస్తున్నానండి. ఫ్యాబ్రిక్ గ్లూ కంటే మనం ఎప్పుడైనా హెయిర్ క్లిప్స్ మీద వచ్చేసి B7000 గ్లూ యూజ్ చేయటమే బెటర్ అనమాట. అలా ఫస్ట్ అయితే మనము ఎక్కడ ఫ్లవర్ సెల్ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ ఇలా అంచనా ప్రకారము కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ, నాకు తెలిసి పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక 4 or 5 పడతాయి అనుకుంటున్నాను. కాబట్టి అక్కడ మాత్రమే గ్లూ అప్లై చేసుకుంటున్నాను. ఇలా మనము ఎక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నామో అక్కడే పెట్టేసుకోవాలండి. ఇలా గ్లూ పెట్టుకున్న తర్వాత మనము ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఒక ఫ్లవర్ సెల్ దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. తర్వాత ఇలా చక్కగా మనము కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా అన్ని కలర్స్ కవర్ అయ్యేలాగా మనకి మల్టీ కలర్ పర్పస్లో ఉండేలాగా చూసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా 4 అయితే పట్టాయండి, 5 పట్టట్లేదన్నమాట. ఇలా పిల్లలకైతే చాలా బాగుంటుందండి. చక్కగా పోనీటైల్ పెట్టేసి ఇలా హెయిర్ అనేది లూజ్గా వదిలేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఇప్పుడు ఈ మధ్యలో మనము B7000 గ్లూ పెట్టేసుకొని మనం మైక్రో బాల్స్ అయితే వేసేసుకుందాము. జస్ట్ ఇలా గ్లూ అనేది ఇలా అప్లై చేసేసుకుంటే సరిపోతుందండి. కొంచెం వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోండి. మనము మైక్రో బాల్స్ వేసుకున్న తర్వాతనే మనము వచ్చేసి క్లిప్ స్టోన్ అనేది పెట్టేసుకోవాలి. ముందైతే క్లిప్ స్టోన్ పెట్టకూడదన్నమాట. ఇలా ఇప్పుడు మనము ఈ మైక్రో బాల్స్ అనేవి ఓపెన్ చేస్తూ చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇలా కొంచెం అంతా ఓపెన్ చేసి ఇలా వేయగలిగితే ఇలా వేసేసుకోండి. ఇలా జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇలా లేదు అంటే మీకు ఫింగర్ తోటి వీలుగా ఉంటే ఫింగర్ తోటి వేసుకోండి. ఎలా వేసుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే జస్ట్ ఇలా వేసుకుంటున్నాను. ఇలా ఉంటుందండి. తర్వాత మధ్యలో B7000 గ్లూ పెట్టి మనము క్లిప్ స్టోన్ అనేది అంటించేసుకుందాం. మనం మధ్యలో కొంచెం అంత గ్లూ పెట్టేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ కొంచెం. ఇలా దానికి టచ్ చేసామంటే అవి వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా జస్ట్ ఒక డ్రాప్ లాగా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఇలా అంటే మనకి ఇంకా అది నారలాగా సాగకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో మనము క్లిప్ స్టోన్ అనేది పెట్టేసుకోవాలండి. నేను అదే ముందే చెప్పాను కదా, మీరు 3mm అయినా పెట్టుకోండి, 4mm అయినా పెట్టుకోండి క్లిప్ స్టోను, లేదు అంటే 5mm అయినా పెట్టుకోవచ్చు. మన దగ్గర ఏది ఉంటే అదే పెట్టుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర క్లిప్ స్టోన్స్ లేకపోతే పర్ల్ అయినా పెట్టుకోవచ్చండి. చిన్న వైట్ ముత్యం పూసలు ఉంటాయి కదా, అవైనా పెట్టేసుకోవచ్చు. ఇలా అసలు చూడండి, మధ్యలో ఫ్లవర్కి మనము మైక్రో బాల్స్ వేసేసరికి ఎంత లుక్ ఉందో. ఇలా ఉంటుంది.
చూడండి ఇలా అయితే ఉంటుందనమాట. మనము 5 నిమిషాల్లో తయారు చేసుకునే డిజైన్ అండి. చాలా బావుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇలా తయారు చేసుకోవటం అయితే సింపుల్ అండి. మనం ఇలా హెయిర్ క్లిప్ అనేది ఇలా తయారు చేసుకోవచ్చనమాట. పెద్దవాళ్ళకి కూడా చాలా బావుంటుంది. చూసారు కదా! ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ట్రై చేసి మీకెలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.